ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము చివరి మాటలు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఒక మాట మనం చదివేటప్పుడు ఆ మాట మనకు ఎంతగానో అర్థం చేసుకుంటే బలాన్ని ఇస్తూ ఉండింది. ఎంతగానో నేను ఎదగాలి, ఎంతగానో నేను దేవుని కోసం కష్టపడాలి, దేవునిలో నిలబడాలి. అది ఎంతగానంటే మనం చదువుకున్న వాక్య భాగం, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. అంటే ఇలాగూ బ్రతికినవాడు, ఇలాగూ దేవుడు ఏమి చెప్పాడో అలాగూ మాత్రమే చేసినటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో సంపూర్ణముగా తెలుసుకోగలిగినటువంటి వాడు మోషే. ఇశ్రాయేలీలో అంతకు ముందు అలాంటి ప్రవక్త, అలాంటి మనిషి అసలు పుట్టలేదు అని దేవుడు మోషే గారి గురించి రాయించాడంటే, అంటే ఈరోజు మనం మన యొక్క భక్తి జీవితం, మన యొక్క సేవా జీవితం, సేవా కార్యక్రమాలు పర్వాలేదులే అని అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ అంటే మోషేలాగా అసలు ఆయన లాంటి సేవ ఆయనకు ముందు పుట్టిన మనుషులలో ఎవరో చేయలేదు అన్నట్టుగా మనం చెయ్యగలుగుతున్నామా అన్న, చెయ్యగలగాలి అన్న ఒక కసి, ఒక పట్టుదల మనకి ఈరోజు రావాలి. కాబట్టి చదవబడుతున్న మాటలు, రాయించినటువంటి మాటలు దేవుని కోసం మనం బ్రతకాలి అని అనిపించడంలో మరింతగా మనకు బలాన్ని ఇస్తూ ఉండాలి. అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే సరిగ్గా మనం ఆ మాటలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విధమైనటువంటి పట్టుదల, ఆలోచన అనేది దేవుని సేవ పట్ల మనకు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయన సంఘంగా, ఆయన పిల్లలుగా మనం అందరం కూడా దేవునికి యాజకులము అని అన్న మాట మనందరికి కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అంటే ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ జనం, ఆయన సొత్తైన ప్రజలము, ఆయనకు యాజకులుగా ఉండాలి అని అనేది దేవుని యొక్క ఉద్దేశం అని మనందరికి కూడా తెలుసు. కాబట్టి మనకు అప్పచెప్పినటువంటి ఈ సేవా బాధ్యతలను మనం ఏమంటే చేసామన్నట్టుగా కాకుండా అనేకులకు మాదిరికరంగా, అనేకుల కళ్ళు తెరిపించే విధంగా ఈ సేవను మనం చేయగలుగుతున్నామా, అందరిలో ఒకరిలా కాకుండా దేవుడు గుర్తుంచుకునే విధంగా మనం మన జీవిత కాలంలో ఈ సేవను, ఈ సేవా కార్యక్రమాలను, ఈ సంఘ బాధ్యతలను మనం తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఆయన సేవకులుగా ఉన్నటువంటి మనను గురించి రాయబడినటువంటి మాటలను మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకానికి తెచ్చుకోగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి ఏమని రాయబడి ఉంటాయి అంటే, ఇది ఒకానొక పట్టణంలో, ఒకానొక దేశం మీద మీలో ఒకరిని కావలి వానిగా మీరు నిర్ణయించుకుని పెట్టినప్పుడు, ఆ పట్టణాన్ని మీదకి లేదంటే ఆ దేశం మీదకి ఖడ్గం వచ్చుట ఆ కావలివాడు చూసినప్పుడు, మన ప్రాణాలు తీయడానికి ఖడ్గం అనేది మన మీదకి పంపబడుతూ ఉంది. కాబట్టి మీరు ఆ ఖడ్గం భయం నుంచి, ఆ శత్రువు యొక్క భయం నుంచి మనం బయటపడాలనంటే, తప్పించుకోవాలనంటే, మీ మీద కావలివాడిగా ఉంచుకున్నవాడు మన మీదకి ఖడ్గం వస్తుంది, ప్రమాదం వస్తుందని మీకు చెప్పినప్పుడు, ఎవరైతే జాగ్రత్త పడి ఆ ఖడ్గ భయానికి భయపడి జాగ్రత్త కలిగి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారు తమ ప్రాణాలను వారు దక్కించుకుంటారు. నియమింపబడిన ఆ కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఓదకపోతే ఆ దేశంలో ఉన్నవారు తమ్మును తాము రక్షించుకోవడానికి సిద్ధపడే పరిస్థితి లేదు కనుక ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద నియమించుకున్న కావలివాడు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి మీకు ముందుగా బాకా ఓదాలి, అంటే తెలియపరచాలి. ఒకవేళ అలా తెలియపరచకపోతే ఆ కావలివాడిని దోషిగా ఎంచి మా ప్రాణాలు పోవడానికి నీవే ఉత్తరవాదివి అని మనం ఎలాగైతే చెప్తామో, అలాగే కిందకు వచ్చేసరికి అంటున్నాడు 7వ వచనంలో, నరపుత్రుడా
నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఈరోజు మనం ఆయన సేవకులము. ఆయన నియమించిన సంఘాన్ని కాసే, అనేకులను రక్షించే, ఆ భయంకరమైనటువంటి ప్రమాదంలో నుంచి తప్పించే ఆయన సేవకులుగా, ఒక సంఘంగా దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన నోటి మాటలు మనం ముందు వినాలి. ఏమంటే చదివే రూపంలో కావచ్చు, వినే రూపంలో కావచ్చు, ఏదో విధంగా ఆయన మాటలను మనం నేర్చుకుని హృదయంలో వాటిని నింపుకోవాలి. దేవుని మాటలను పెడచెవును పెడుతున్న మనుషులకు మనం ఏం చేయాలి? దేవుని నోటి మాటలను బట్టి మనం వారిని హెచ్చరిక చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే ఆ కింద ఏమంటున్నాడు చూడండి, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. ఆయన మాటలులో రాయబడిన ఆ మాటలను మనం హెచ్చరిక చేయకపోతే ఆ మాటలను బట్టి ఆ దుర్మార్గుడు నిశ్చయంగా మరణం అవుతాడు. కానీ ఆ దుర్మార్గుడికి ఇదిగో దేవుని మాటలు ఇలా ఉన్నాయి, ఇలా బ్రతకకపోతే మనం చాలా ప్రమాదం అని చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం ఎవరి మీద పెడుతున్నాడు? దేవుడు తన సేవకుల మీద పెడుతున్నాడు. తన పిల్లలుగా పిలువబడుతున్న మన మీద ఆయన పెడుతున్నాడు. చచ్చేవాడు ఎటు చస్తాడు, పోయేవాడు ఎటు నరకానికి పోతాడు. కానీ దానికి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి? వారిని, అలాంటి స్థితిలో ఉన్న వారిని మనం హెచ్చరిక చేయాలి. జీవితం సరైనది కాదు, నువ్వు నడిచే ప్రవర్తన సరైనది కాదు, దేవుడు ఉన్నాడు, దేవునికి భయపడి బతకాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీద ఉంది. అలా చేయకపోతే ఏమంటున్నాడు చూడండి, ఆడు మరణం పొందుతాడు కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును. చనిపోయిన, విడిచి వెళ్ళిన వాడి ప్రాణాన్ని గురించి, వాడి జీవితాన్ని గురించి, బ్రతికున్నటువంటి మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను నెరవేర్చకపోతే వారి ప్రాణాన్ని గురించి మరణను దేవుడు విచారణ చేస్తాను అంటున్నాడు. ఆ కింద 9వ వచనంలో అంటాడు, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. అంటే మనం నిత్య రక్షణలోనికి వెళ్ళాలంటే, మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే మనం చేయాల్సిన ఖచ్చితమైన పని ఏదని మనకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, పోయేవాడు ఎటు పోతాడు, వాడు పోతాడా లేకపోతే మారతాడా అన్నది పక్కన పెడితే, అలాంటి వాడికి ఖచ్చితంగా దేవుని మాటలను ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు అన్న సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. లేకపోతే మన ప్రాణానికి కూడా అది ప్రమాదము, మనం కూడా నిత్య జీవానికి కూడా వెళ్తామో లేదో అన్న గ్యారెంటీ కూడా మనకు ఉండదు అనే వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఇంకా కావలి వారు చేయాల్సినటువంటి పనులు ఎలా ఉంటాయో అన్నది మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. దేవుడు నియమించినటువంటి కావలి వారు ఆయన సేవకులు, ఆయన ప్రజలు, ఆయన సంఘం. అంటే మనల్ని ఆయన నియమించుకున్నాడు, కావలి వాడిగా ఉంచారు మనల్ని దేవుడు. వారు ఏం చేస్తున్నారంట, ఏం చేయాలని దేవుడు రాయిస్తున్నారంటే, రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. అంటే సమయమందును అసమయమందును స్వార్థను ప్రకటించు అనని తిమోతి గారికి దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అది అలాంటి మాటే అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. ఎవరు? దేవుడు నియమించుకున్నటువంటి కావలి వారు. అంటే నిజంగా మనకు అర్థం కాక నోరు విప్పి దేవుని కార్యాలను మనం అనేకులకు వివరించడంలో వెనకబడిపోతూ ఉంటున్నాం. కానీ ప్రతి దినం చేయాల్సినటువంటి పని అది రేయైనా పగలైనా సమయమైనా అసమయమైనా అన్ని సమయాలలో అన్ని ప్రాంతాలలో మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా?
అనేకులకు దేవునిని గూర్చినటువంటి సమాచారాన్ని మనం ప్రకటించే పని మనం అంటే ప్రతి సమయంలో ఈ పనిని మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఈ పనే ప్రాముఖ్యమైనదని ఎంచుకుంటూ మన జీవితాలలో మనకు ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతగానో దేవుడు మన మీద మోపాడు. మనం కావలి వారం అన్నది మనం తెలుసుకొనగలగాలి. అందుకని మన మాటలో మన ద్వారా అనేకులకు వినిపించే మాటలు ఎలాంటివై ఉండాలో తెలుసా? మన ఉపదేశం, దేవుని మాటలు మనం ప్రకటించే ఆ క్రమంలో చాలా బలముతో నిర్జీవమైపోయినటువంటి వారి జీవితాలు, మృతమైపోయినటువంటి జీవితాలు సైతము కూడా మరలా బ్రతకాలి, మరలా నేను మారాలి, మరలా నేను విధేయత కలిగి జీవించాలి అన్న ఆ భయాన్ని తీసుకుని వచ్చే విధంగా మనం దేవుని మాటలు ప్రకటించే విషయంలో చాలా బలముతో కూడిన వాటిగా మనం ప్రకటిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు సిలువకు అప్పచెప్పబడుతున్న ఆ ముందటి క్షణాలలో వారు ఆయనను గురించి చెప్పినటువంటి నేరాలలో ఒక నేరం ఏమై ఉందో మనం చూడగలిగితే లూకాసు వార్త 23:5 చూడండి. అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యోదయా దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. నిజాన్ని కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే నేరంగా పరిగణించారు యేసుక్రీస్తు వారి జీవితంలో చేసినటువంటి ఈ పనిని గురించి. ఆయన ఏం చేశాడంట? ఇతడు గలిలియా దేశం మొదలుకొని ఇంతవరకును యోదయా దేశం అందంతటను ఉపదేశించుచు ప్రజలను ఏం చేస్తున్నాడు? రేపుచున్నాడు. అంటే దేశాల్లో ఉన్న అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి మనుషుల్లోనికి చేరువైపోతున్నాయి యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన కీర్తి దినదినము వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆయన ఉపదేశము మనుషులను ఏం చేసిందంట? రేపబడే విధంగా మనుషులలో చైతన్యాన్ని తీసుకుని వచ్చింది. ఈరోజు మనం కూడా అనేకులను రేపాలి. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు సైతము కూడా దుష్టుడి యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయి అనేకులను రేపడానికి సిద్ధపడవలసిన వారు ఈరోజు చల్లారిపోతున్నారు, నిర్జీవం అయిపోతున్నారు. ఏ మృతమైన జీవితాల్లో నుంచి మళ్ళా బయటకు వచ్చి యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని బట్టి పరిశుద్ధులుగా పిలువబడ్డారో మరలా అదే యథాస్థితికి, ముందటి స్థితిలోనికి మరలా వెళ్ళిపోతూ మృతులైపోతున్నటువంటి అనేకమైన విశ్వాసులను మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాము. లోక ఆకర్షణలను వారి హృదయాల్లోనికి తెచ్చుకుంటూ మరలా ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టారో, ఏ ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపమని దేవుడు తెలియపరిచాడో వాటిని మరలా చేస్తూ ఆజ్ఞలను అతిక్రమించే వారిగా ఈరోజు సంఘాల్లో ఉన్న సేవకులు, విశ్వాసులు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఉపదేశిస్తే అనేకులు ఏమయ్యారంట? రేపబడ్డారు. మన మాటలు రేపాలి అనేకుల్ని. కాబట్టి ఆ దేవుని మాటలు మన హృదయంలో చేర్చుకుని మనకు అప్పచెప్పినటువంటి ఈ సేవను, ఈ యొక్క యాజకత్వం అని యాజకులని పిలుస్తున్నటువంటి ఆయన పరిచారకులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా అనేకులను రేపాలి. ఇదే లూకాసు వార్త 24:32 చూడండి. ఇదే లూకాసు వార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. లేఖనాల గురించి వాళ్ళకు బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు, ఇదే సందర్భం మనందరికి కూడా తెలుసు, ఆయన తిరిగి లెగిస్తాడు మృత్యుంజయుడిగా, మహిమా దేహంతో ఉంటాడు. ఎమ్మాయి అనే మార్గంలో ఇద్దరు వెళుతూ ఉంటుంటే వారితో ఈయన కూడా కలిసి యేసుక్రీస్తు వారి యొక్క మారు రూపంలో ఉంటాడు. అప్పుడు ఆయన వాళ్ళు గుర్తుపట్టరు. యేసుక్రీస్తు వారి యొక్క మృతుల పునరుద్ధానం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఆ మృతుల పునరుద్ధానం గురించినటువంటి సందేశాలు, ధర్మశాస్త్రంలో ఈయన గురించి ముందుగా రాయబడినటువంటి లేఖనాల్లో ఉన్న విషయాలు వారికి విశదపరిచే క్రమంలో, లేఖనాల్లో ఉన్న ఆ మాటలను వీళ్ళకి బోధపరిచే క్రమంలో వారి హృదయాలు ఎలా ఉన్నాయంట? మండుచుండలేదా మన హృదయాలు. ఆయన బోధిస్తే వారు ఏమయ్యారు? చల్లబడిపోయిన వారి విశ్వాస జీవితాలు
మరలా మండేటట్టుగా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు వారితో. అంటే మనం మాట్లాడేటప్పుడు అంటే రెండు రకాల వాళ్ళు ఉంటారు వినేవాళ్ళలో. ఒకళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చెప్పేది నిజమా అనని మన మీద కోపగించుకుని మండే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు నిజమే కదా, దేవుని మాటలో ఉన్నవి ఉన్నట్టుగా మనకి బోధిస్తున్నారు కాబట్టి మన జీవితాలు, చల్లబడిపోయిన మన జీవితాలు మరలా మండాలి. అంటే మనం బోధిస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. యేసుక్రీస్తు వారిలాగే ఆయన బోధించినప్పుడు ఈయన ఎలాగూ చంపుదుమా, ఎలాగూ సంహరించుదుమా అనని పరిసయ్యులు, శాస్త్రులు, ఆనాడు పెద్దలుగా పిలువబడ్డవారు అనేక ప్రయత్నాలు చేశారు ఆయన చంపాలని. రెండవది, నేను చెప్పే మాటలు సరైనవే కదా అని ఆలోచించి జ్ఞానయుక్తముగా దేవుని ఆలోచనలను బట్టి వాటిని అంగీకరించిన వారు చల్లబడిపోయిన మన జీవితాలను మరలా మండించుకోవాలి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలన్నమాట. అది నిజమైనటువంటి క్రీస్తు బోధకు సంబంధించిన గుర్తు, ఆనవాళ్ళు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది జరగకపోతే అది క్రీస్తుకు సంబంధించినటువంటి ఉపదేశం కాదు. అందుకే మనం బోధిస్తే ఎదుటి వారిలో మండాలి, దేవుని కోసం బ్రతకాలి అనేటట్టుగా అనేకుల్లో రగిలించబడాలి. అంటే లోకంలో ఒకరిగా అయిపోవడానికి కాదు మనల్ని దేవుడు పిలుచుకుంది. ఒకనాడు అహరోను తన కుమారులను దేవుడు యాజకులుగా నియమిస్తాడు, మనందరికి కూడా తెలుసు. వాళ్ళని నియమిస్తూ దేవుడు మాట్లాడిన మాటలు మనం చూడగలిగితే లేవీకాండము 10వ అధ్యాయం చూడండి. లేవీకాండము 10వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుపరచుటకు అంటున్నాడు. అంటే అహరోనును తన కుమారులను మోషే ద్వారా అంటే అభిషేకం చేస్తాడు, దేవుడు అభిషేకిస్తాడు సేవకులుగా, యాజకులుగా ఉండడానికి. ఆయన ఏమంటాడంటే అపవిత్రమైన దానిని, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, ఇదిగో మీరు దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన వారు అని తన పిల్లలను గురించి మీరు ఎరగండి, మిమ్మల్ని గురించి మీరు ఎరగండి. ప్రతిష్ఠింపబడినటువంటి మీరు, ప్రభు సేవలో ముందుకు వెళ్లాల్సినటువంటి మీరు, ప్రభు ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి అనని బ్రతకవలసినటువంటి మీరు లౌకికమైన దానిలో నుంచి బయటికి రండి. లౌకికమైనది అంటే లోకానుసారమైనటువంటి పద్ధతులు. మీరు ఒకవేళ లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోనికి వెళ్ళిపోతే ఇశ్రాయేలు ప్రజలు మీ యాజకులుగా, ఆయన సేవకులుగా మీరేం చేయాలి? ప్రతిష్ఠింపబడిన వారు మీరు కాబట్టి వాటిని విడిచిపెట్టి ప్రతిష్ఠింపబడిన వారు ఏమి చేయాలో, ఎలాగూ బ్రతకాలో అలాగూ మాత్రమే మనం బ్రతకాలని మీరు వారికి బోధించాలి. ఇంకొకటి, అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని మీరు వేరుపరచాలి. ఒకవేళ అపవిత్రులుగా వాళ్ళు అయిపోతే మీరు పవిత్రులుగా బ్రతుకుతూ యాజకులుగా, సేవకులుగా అనేకమైన అపవిత్రులుగా అయిపోయినటువంటి వారిని పవిత్రులుగా మీరు చేయాలి. ఇది మీ పని. ఒకనాడు సేవకులు, ప్రధాన యాజకులుగా నియమించబడినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. ఈరోజు సేవకుడు మాత్రమే ఏదో పవిత్రుడిగా బ్రతకాలి, విశ్వాసులు అపవిత్రులుగా ఉండాలన్నది ఇప్పుడు ఉద్దేశం కాదు దేవుడిది. అందరూ తన సంఘము అని అనగానే సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరూ కూడా పవిత్రులైన కన్యకులుగా ఉండాలి. పవిత్రమైనటువంటి ఒక కన్యక పవిత్రంగా ఉంటే ఏమంటే ఎంత విలువ ఉండిద్దో, ఎంత గౌరవిస్తారో ఆ కన్యకను. అంతేనా? ఏమంటే వివాహం కాకముందే అపవిత్రులుగా అయిపోయినటువంటి కన్యకులుగా ఉన్నారనుకోండి, వారిని చూసిన వారందరూ కూడా చూడగానే ఏమని మాట్లాడుకుంటారు? అపవిత్రరాలు. ఏమంటే పవిత్రతను పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ, ఆ కన్యక అని మాట్లాడుకున్నప్పుడు అగౌరవం అనిపిస్తూ ఉంటుంది. ఏమండి ఈరోజు అది తప్పు కాదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు సమాజం. ఎందుకంటే లోకం అంతా కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టి లౌకికమైనటువంటి జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకున్నారు కనుక అపవిత్రతను కూడా అపవిత్రతగా పరిగణించకుండా అది పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా ఈరోజు ఈ తరాలలో వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం చాలా సూక్ష్మంగా ఆలోచిస్తూ, ఇదిగో ఒక కన్యక పవిత్రురాలుగా ఉండాలి. అలాగే నా సంఘం కూడా, నేను నియమించుకున్నటువంటి సంఘం, సేవకులు కావచ్చు, విశ్వాసులుగా ఉన్నవారు కావచ్చు, పవిత్రమైనటువంటి కన్యక వలె క్రీస్తు కోరుకునే విధంగా క్రీస్తు చేత
పరలోకం వెళ్ళేటటువంటి అంతటి పవిత్రత కలిగి నా సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకేనండి యోధా పత్రికలో మాట అంటాడు చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉండిద్ది, 23వ వచనాన్ని మనం చూడగలిగితే, యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడే. ఏమంటే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం కూడా మీరు ఒప్పుకోవద్దు, దానిని అసహించుకోండి, మీరు కొందరిని రక్షించండి. అంటే ఒకరిని రక్షించాలి అన్న ఆలోచన కలిగిన వారు, శరీర సంబంధమైన అపవిత్రత కలిగినటువంటి మనుషులు మనల్ని అపవిత్రపరచడానికి, లేదంటే అపవిత్రత కాదు అని వాళ్ళు బ్రతుకుతుంటే మన కళ్ళ ముందు, దానిని మనం ఏ మాత్రమును ఒప్పుకొనక ఎంతో భయభక్తులు దేవుని ఎడల మనం కలిగి జీవిస్తూ ఏమంటే కొందరిని మనం రక్షించగలుగుతాం. అప్పుడు అపవిత్రతను ఏ మాత్రము కూడా ఒప్పుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అపవిత్రులు ఆయన ఎదుట నిలబడడానికి అనర్హులు. అందుకని ఒక సంఘం కావచ్చు, సేవకుడు కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మీరు ఎప్పుడు కూడా మనం ప్రవర్తించడానికి ఆలోచనలను కూడా తెచ్చుకోకూడదు. ఇరిమియా గారికి దేవుడు తన బాధ్యతను అప్పగిస్తూ ఇరిమియా గారిని తన సేవకు నియమించి ఆయనతో పలుకుతున్నటువంటి మాటలు చూడండి. 15వ అధ్యాయం ఇరిమియా గ్రంథము 19వ వచనం. ఇరిమియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏమంటే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. అంటే లోకంలో ఒకరిలాగా ఇప్పుడు అయిపోకూడదు, మనం లోకంలో కలిసిపోకూడదు, ఒక ప్రత్యేకులుగా ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? పరిశుద్ధుడిగా బ్రతకడం, లోకానికి వేరుగా మనం ఉండడం. దేవుని ఆలోచన ఒక ప్రత్యేకంగా ఉంది, దేవుడు నడవమన్నటువంటి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది అన్న ఆలోచన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే అంటాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. నీ తట్టు వారు తిరగాలి కానీ నువ్వు మాత్రం వాళ్ళు తట్టుకు నువ్వు తిరగకూడదు. అంటే ఇంత స్థిరంగా ఉండాలి మనం. దుష్టుడు మనల్ని ఎప్పుడెప్పుడు మరి లోకంలో అందరిలో ఒకరిలా మనల్ని చేసేయాలి, ఆ మాలిన్యాన్ని మనకు తెలియకుండానే మనకు అడ్డించేసేయాలి. మనం వెళ్తున్న ఆ చక్కని యథార్థమైన క్రీస్తు మార్గంలో నుంచి డైవర్ట్ చేసి దుష్టుడి మార్గంలోనికి తీసుకువెళ్ళిపోవాలని వాడు అనుదినము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది వాడి గురించి రాయబడ్డ మాట, నిబ్బరం కలిగి ఉండండి, మన విరోధి అని అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. వాడి పని ఏంటంటే మనల్ని ఎప్పుడెప్పుడు మింగేద్దామా. మింగేయడం అంటే మరొకటేం కాదు, మనం కనపడకుండా ఏం పోవు, మనం అలాగే ఉంటాం, మన శరీరం అలాగే ఉండిద్ది, అలాగే మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ మన జీవితాలలో మనలో ఉన్న ఆ జీవాన్ని వాడు ఏం చేస్తాడు? తీసివేసి మనల్ని అపవిత్రులుగా చేసి ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టుగా మనల్ని మార్చేసి వాడు ఏమంటే మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు పోలికలను, క్రీస్తు సారూప్యాన్ని తీసివేసి మనలను అపవిత్రపరిచి మరలా లోకంలో ఉన్న మనుషుల వల్లే మనల్ని వ్యవహరించడానికి వాడు అనేకమైన మనుషుల ద్వారా మనల్ని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే నీ తట్టు వారు తిరగాలి కానీ నువ్వు మాత్రం వారి తట్టు ఎప్పటికీ తిరగకూడదు. అంటే ఇది కష్టంగా అనిపించవచ్చు, అయినా సరే మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. నేను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఎప్పుడు లోకంలో ఉన్న మనుషులు నిన్ను ప్రేరేపించినప్పుడు వారి తట్టు నువ్వు అసలు తిరగకూడదు, వారే నీ తట్టు తిరగాలి. అప్పుడు మనల్ని చాలా అవమానిస్తారు కదా, మనల్ని పెద్ద మొండోడు అంటారు, ఏమండి వీడు మనలో కలవడు అంటారు, మనల్ని ఒక ప్రత్యేకంగా ఉంచడానికి దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా పర్వాలేదు అనుకోవాలి, దేవుడే మనకు దగ్గరగా ఉంటే మనుషులు దూరం పెడితే ఎంత అని అనుకోవాలి మనం. అంతే, దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకుంటే ఇలాంటి ఆలోచనలు, ఇంత స్థిరమైనటువంటి విశ్వాసము
ఇంత స్థిరమైనటువంటి ఆయన సేవా కార్యక్రమాలు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కూడా బలహీనలు పడిపోయి ఏమంటే మనకేదో వారి నుంచి వచ్చే అవమానాలు తట్టుకోలేక ఎందుకులే నేను కూడా వాళ్ళు కలిసిపోతే పోలా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం. దేవుని మాటలు ప్రకటించే విషయంలో కావచ్చు, బ్రతికే విషయంలో కావచ్చు, ఏమంటే ఎలాంటి భయము, సిగ్గు ఇలాంటి ఏవి కూడా మనలో ఉండకూడదు. ఇర్మియా గారి దేవుడు అంటాడు ఇర్మియా గారితో, ఇదిగో నేను చెప్పమన్న మాటలు నా ప్రజలైన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించు అన్నప్పుడు నేను చాలా చిన్నవాడిని, బాలుడిని అంటాడు ఇర్మియా గారు. నువ్వు బాలుడిని అనవద్దు, తల్లి గర్భంలో నువ్వు రూపింప ముందే నేను నిన్ను నా సేవకుడిగా ప్రతిష్ఠించుకున్నాను అని అంటాడు దేవుడు. అని అంటూ ఏమని మాట్లాడుతాడు చూడండి, మా మొదటి అధ్యాయంలో 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. అంటే మనం నడుము కట్టుకోవాలంటున్నాడు ముందు. ఆయన పిల్లలుగా, ఆయన సంఘంగా, ఆయన సేవకులుగా ఏమంటే మనం ఆయన అనుకున్నది చేయాలని అంటే ముందు మనం ఏం చేయాలి? నడుము కట్టుకోవాలి. అంటే సంపూర్ణంగా సిద్ధపడాలి. ఏదైనా సరే ఎదిరించి, దేనినైనా సరే కాదనుకుని, వద్దనుకుని, వదులుకుని ముందుకు వెళ్ళాలన్న ఆ స్థిరమైన నిర్ణయాలతో నడుం కట్టుకోవాలి ముందు. ఏమంటే తర్వాత నేను ఆజ్ఞాపించినటువంటిదంతయు కూడా వారికి ప్రకటన చేయము. ఆజ్ఞాపించినదంతయు కూడా మనం ప్రకటన చేయాలంటే మనం నడుం కట్టుకుని నిలబడాలి ముందు. అంటే మనకు తెలిసి ఉండాలి, మనం వాటి విషయంలో స్థిరంగా ఉండాలి. అప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకటించే క్రమంలో అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడ్డావా, ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు భయపడితే నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఏమండి, మనం ఎప్పుడైతే భయపడతామో దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించే క్రమంలో అలా చేయకుండా, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళని అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారని ఒకవేళ మనం ఏ విధము చేతనైనా సరే భయం అనేది మనం హృదయంలో తెచ్చుకుంటే దేవుడు అంటున్నాడు, నేను వారి ఎదుట నీకు భయాన్ని పుట్టిస్తాను. అంటే నిలబడకపోతే మనం నిష్ప్రయోజకులుగా అయిపోతాం. నిలబడితే మనల్ని దేవుడు తన హస్తం మనకు తోడుగా ఇచ్చి తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన ఆత్మను మనలో పెట్టి వారందరి ఎదుట మనల్ని ఒక స్తంభం వలె నిలబెడతాడు. ఒకవేళ మనం భయపడితే ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులుగా మనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సేవా జీవితం అనేది చాలా ఏమంటే ఎన్నిటినో సహించుకుంటూ, ఎన్నిటినో వద్దనుకుంటూ, ఎన్నిటినో భరిస్తూ మనం ముందుకు వెళుతూ చేయాల్సినటువంటిది. దేవుడైతే మనల్ని చాలా హెచ్చిస్తూ ఉంటాడు. ఆత్మానుసారమైనటువంటి అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఈ బాహ్య నేత్రాలతో బ్రతుకుతున్న మనుషులకు కనబడదు, ఈ లోకంలో ఉన్న మనుషులకు కనబడదు. కానీ దేవుడు మనల్ని ప్రేరేపించడం, దేవుడు మనల్ని వాడుకోవడం, దేవుడు మనకిచ్చే జ్ఞానం, దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించే విధానం ఈ బాహ్య నేత్రాలకు కనబడదు. కానీ అది అనుభవించిన మనకు మాత్రం చాలా ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉండిద్ది, కలిగిస్తూ ఉండిద్ది. ఇర్మియా గారు కూడా ఒకానొక టైంలో ఇర్మియా గ్రంథంలోని 15వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనంలో, అయ్యో నాకు శ్రమ, నా తల్లి, అంటే వాళ్ళ తల్లితో ఆయన మాట్లాడుకుంటున్నాడు అనమాట. తన మనస్సాక్షి తాను మాట్లాడుకుంటున్నాడు. నా తల్లి జగడమాడువాని గాను, దేశస్థులందరిలో కలహించువాని గాను నీవేళ నన్ను కంటివి. ఎందుకంటే అయ్యో నాకు శ్రమ. ఒక సేవకుడిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఆయనకు వచ్చిన శ్రమను తలుచుకుంటూ ఆయన అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ అంటూ నా తల్లి జగడమాడువానిగాను, దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. అసలు నా జీవితం ఏంటి, అంత కలహాలు, అసలు నా పరిస్థితి ఏంది, ఇలా ఉంది అంటే ఆయన శరీరంతో ఉన్నాడు కదా. ఎంత సేవకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా శరీరంతో ఉన్నప్పుడు ఆయనకి ఎదురయ్యే కష్టాలను ఒకానొక టైంలో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ రాబోయేటటువంటి తరంలో సేవ అంటే ఎంత భయంకరంగా ఉండిద్దో, ఆయన సేవ చేసే క్రమంలో ఎంత ఒడిదుడుకులను, ఎన్ని అవమానాలను మనం భరించాలో మనకు తెలియజేయడం కోసం ఆయన అంటున్నాడు, ఇదిగో జగడమాడు వాడిగాను, కలహించు వాడిగాను నీవేళ నన్ను కంటివి. ఆ కింద అంటాడు ఇంకా, వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు,
అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. ఒక వడ్డీకి ఇచ్చిన వాడు తనకి ఇచ్చినటువంటి డబ్బులు తనకి ఇవ్వకపోతే వెళ్ళి అడిగితే గొడవలు అవుతాయి చూసారా, అలాంటి పరిస్థితులు ఆయన జీవితంలో. అర్థమవుతుందా? నేను ఎప్పుడు వాళ్ళకి వడ్డీకి ఇవ్వలేదు, వాళ్ళు నాకు బదులిచ్చిన వాళ్ళు కాదు. అయినా సరే నేను ప్రకటిస్తున్న ఈ మాటలు వారికి వినలేని హృదయం కలిగిన వారిగా వారు ఉన్నారు కనుక వారందరూ కూడా నన్ను ఆ పరిస్థితుల మధ్య నేనా ఊరుకోను. అసత్యాన్ని బోధించేటప్పుడు, సత్యానికి వ్యతిరేకంగా వారు బ్రతుకుతున్నప్పుడు దాన్ని నేను ఒప్పుకోకుండా, అపవిత్రత అయినా పర్వాలేదు దేవుడు క్షమిస్తాడు ఏం కాదు అని పలుకుతున్న ఆ మనుషులు ఆ బోధలను ఈయన ఖండిస్తూ ఉంటున్న క్రమంలో ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? కలహం జరుగుతుంది, జగడాలు జరుగుతున్నాయి. అది తీవ్రత మించి వడ్డీకి ఇచ్చిన వాడు తీసుకున్న వాడికి మధ్య జరిగే సంభాషణ, ఆ తీర్పులు ఎలాగైతే ఉంటాయో, ఆ కలహం ఎంత తీవ్రతతో ఉంటుందో అలాంటి పరిస్థితుల మధ్యకు కూడా, అంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇది చేస్తున్న సేవా కార్యక్రమాలను బట్టి ఎక్కడ చూసిన గొడవలు, కలహాలు. ఇదంతా మనకెందుకులని మనం ఏమనుకుంటాం? ఎవరికి ఏ బాధ రాకుండా ఉండే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందరి ఎదుట మంచోళ్ళని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సేవా కార్యక్రమాలు. ఏమండి, దేవుడు చేయమన్నటువంటి సేవ, దేవుడు నడవమన్నట్టుగా మనం నడిస్తే ఏ మనిషి కూడా మనల్ని దండేసి దండం పెట్టడు. మన భాషలో చెప్పుకోవాలంటే తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు, ఎదిరిస్తూనే ఉంటాడు, అవమానపరుస్తూనే ఉంటాడు, కిందకి లాగేయాలని చూస్తూ ఉంటాడు. అయినా సరే మనం ఇది దేవుని చిత్తానుసారమైన సేవ అని మనం తెలుసుకొని ఈ మాటలను బట్టి, ఎందుకంటే ఆల్రెడీ మనకంటే ముందు సేవ చేసినటువంటి ఆ నీతిగా బ్రతికినటువంటి ప్రజలు, వారి గురించి రాయబడ్డ మాటలు మనకు అర్థం చేసుకుంటే ఏమంటే జరుగుతున్న ఆ వ్యతిరేకతలను బట్టి మనకు ఒకటి అర్థమయ్యేది. ఏందో తెలుసా? ఎందుకు ఈ సేవ విడిచిపెట్టద్దాం అని కాదు అర్థమయ్యేది. ఇది నిజమైన సేవ నేను చేసేది, ఇది వాక్యానుసారమైన సేవ. ఇలాగ నేను నిలబడితే దేవుడు నన్ను అంగీకరిస్తాడు, ఈ సేవకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అన్న విషయం మనకు అర్థమైంది. అప్పుడు ఎంత ఆనందం అయింది తెలుసా మనకి? ఎంత ఆనందం అయింది! దేవుడి చిత్తానుసారమైన సేవ, దేవుడికి ఇష్టమైన సేవ నా నుంచి దేవుడు జరిగిస్తున్నాడు అన్న విషయం వాక్యాన్ని బట్టి మనకు అర్థమైతే, అంతకంటే ఆనందకరమైనటువంటి జీవితం నాకు లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆయన చిత్తాన్ని బట్టి కదా మనం బ్రతకాల్సింది, ఆయన చిత్తాన్ని బట్టే కదా మనం బ్రతకాల్సింది. ఎవడు సంపూర్ణంగా సిద్ధపడే పరిస్థితి కూడా మనకి ఉండాలి. అందుకే తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, తిమోతి గారి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఏమండి? ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. దైవజనుడు పూర్ణముగా సిద్ధపడాలి. మనం వాక్యం చదివే విషయంలో, వాక్యం మీద అవగాహన తెచ్చుకునే విషయంలో చాలా ఆసక్తిగా అనేక మార్లు దేవుని మాటలు ధ్యానించిన వారంగా ఉండాలి. ఆయన సేవకు సంసిద్ధులవుతున్నా, ఆయన సేవను జరిగించడానికి దేవుడు ఎన్నుకున్న ఆయన పిల్లలుగా ఉన్న మనం దేవుని మాటల పట్ల ఎంతో అనుభవాన్ని కలిగిన వారంగా ఉండేటట్లుగా మనం సిద్ధపడాలి. అండ్ విననవాడు ఎటు వినకుండా పోతాడు, వారి గురించి తీసి పడేయండి, పక్కన పడేద్దాం. సత్యాన్ని మనం ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నో విషయాలను వారికి తెలియపరుస్తున్నా, ఏమంటే కఠినమైపోయినటువంటి మనుషులు, అపవాది హస్తాలకు చిక్కుపడిపోయినటువంటి మనుషులు, మూర్ఖులుగా అయిపోయినటువంటి మనుషులు, వినలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. మనం ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి సిద్ధపడిన వారిగా, నడుం కట్టుకుని ఉన్న వారిగా మనం ఉంటే, ఎవరో కొందరు ఉంటారు కదా దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు, సత్యం తెలియక అసత్యంలో మగ్గుతున్నటువంటి వారు. దేవుని సత్యం వారికి తెలియపరిచిన రోజున తమ్మును తాము సరిచేసుకునే వారు కూడా, దేవుని సంకల్పంలో పిలువబడ్డ వారు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారిని మనం ఖచ్చితంగా దేవుని వైపు మళ్లించాలంటే మనం ఖచ్చితంగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపడాలి, పూర్ణంగా సిద్ధపడాలి. అందుకే అపోస్తుల కార్యంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాలలో రాయబడ్డ మాట 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం.
ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించునందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఏమన్నా వీళ్ళు ఏం చేస్తున్నట్టు, తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. ఎప్పుడైతే మనం తేటగా బోధించడం అనేది మనకు వస్తుందో, అలాగ సిద్ధపడి మనం బోధిస్తామో, అనేకులు విశ్వసించడానికి అవకాశం ఉన్నది. ఆ అనేకులు ఎవరుంటారు? ముఖ్యంగా ఆ సత్యాన్ని అంగీకరించే మనస్సు కలిగిన వారు. అంటే లోపలికి వెళ్ళి, బైబిల్లో ఉన్న లోపలికి వెళ్ళి మనం బోధిస్తున్న క్రమంలో వాక్యం మీద అవగాహన లేనోడు, భక్తి లేనోడు, విశ్వాసం లేనోడు ఏదో చెబుతున్నాడు మనకెందుకు అనుకుంటాడు, విసుగు చెందుతాడు. అంటే ఆల్రెడీ ఆ వాక్యం మీద పట్టున్నవాడు, సత్యవాక్యంని ఇష్టపడేవాడు, దేవుని మాటల కోసం ఆరాట పడేవాడు, తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ఈ మాటలు నమ్మశక్యమైనవి కాబట్టి వీటి యందు నేను విశ్వాసం ఉంచాలని వెంటనే వాటిని స్వీకరించడానికి సిద్ధపడతాడు. అలాగే సిద్ధపడ్డారు కొంతమంది. దీనికి ముందు ఏం జరిగింది అంటే, వారు విశ్వసించులాగున వీరు వారికి బోధించారు అని రాయబడి ఉంది. తేటగా బోధించినందున అని రాయబడి ఉంది అక్కడ. అంటే తేటగా మనం బోధించాలి. తేటగా అంటే స్పష్టముగా దేవుని గురించినటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని ఒక క్రమంగా దేవుడు ఎవరో చెప్పగలగాలి, రక్షణ అంటే ఏందో చెప్పగలగాలి, పరలోకం వెళితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పగలగాలి, నరకం అంటే ఎంత భయంకరమైనదో మనం చెప్పగలగాలి, అసలు నరకం పరలోకం ఇవ్వడానికి దేవుని ఉద్దేశం ఏంటి, అసలు ఎందువలన ఏమి చేస్తే అక్కడికి వెళ్తున్నారు అన్నది చెప్పగలగాలి. అంటే ఒక క్రమం, ఒక సరైనటువంటి జవాబు మన దగ్గర ఉండాలి. ఆ విధంగా మనం నేర్చుకుని దేవుని మాటలు అర్థం చేసుకుని ఆయన సేవలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, తేటగా బోధించే ఆ క్రమం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుంటామో, అప్పుడు అనేకులు విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. అని ఎప్పుడైతే ఒక కన్ఫ్యూజ్ లేకుండా ఒక స్పష్టంగా తేటగా బోధించడం అనేది దైవ సేవకుల ద్వారా, సంఘం ద్వారా ఎప్పుడైతే ఆ విధమైన క్రమమైన బోధ అనేది స్ప్రెడ్ అవుతూ ఉండిద్దో, విస్తరిస్తూ ఉండిద్దో, అప్పుడు అనేకులు మనం బోధించే బోధనలో ఖచ్చితమైన ఆత్మానుసారమైనటువంటి బోధ అనేది మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఏదో మనం ఆశించి, ఏదో నాలుగు డబ్బుల కోసం, లేదంటే ఒక పదవి కోసం, లేకపోతే మరొకటి మనుషుల చేత ప్రశంసింపబడడానికో ఒకవేళ మనం బోధించామనుకోండి, ఆ తర్వాత వచ్చే ప్రతిఫలాలు ఆ దేవుడిచ్చేటటువంటి ఆ మహిమా లోకం కాదు మనకి ఇచ్చేది దేవుడు. అందుకే గలతీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీర ఏచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోయేది మీరే అంటున్నాడు దేవుడు. తన శరీరమును బట్టి విత్తేవాడు క్షయమైపోయే పంటను వాడు కోసుకుంటాడు, అంటే నిత్య జీవంలోనికి వెళ్ళడు. కోయబడిన ఆ పంట కూడా నిత్య జీవంలోనికి వెళ్ళదు. ఆత్మను బట్టి విత్తాలి, ఆత్మను బట్టి కోస్తాడు. అది ఏ పంట అయి ఉంటుంది అంటాడు? నిత్య జీవమును పంట కోయును. ఆత్మానుసారమైన దేవుని పరిశుద్ధాత్మతో రాయబడిన ఈ లేఖనాలు, అదే పరిశుద్ధాత్మ కలిగిన వారమై, పరసంబంధమైనటువంటి ప్రేరేపణ కలిగిన వారమై, క్రీస్తు పోలికలో అడుగు జాడల్లో మాదిరిని అనుసరించి బ్రతుకుతున్న వారమై మనకి ఇవ్వబడిన ఈ సేవా కార్యక్రమాలను ఆత్మను బట్టి విత్తుతూ ఆత్మానుసారమైనటువంటి పంట కోయాలి. అది అక్షయమైనటువంటి పంట. ఆత్మను బట్టి విత్తువాడు మాత్రమే ఆ పంటను కోస్తాడు. ఈరోజు సేవకుల్లో కూడా, పరిచర్యలో కూడా ఏమైపోయింది? ఆత్మానుసారమైనటువంటి సేవ అనేది పక్కకి వెళ్ళిపోయింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీలోరా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు, నమ్మక
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనం అనుకుంటాం అంతా ఒకటే, అందరూ సేవకులే, అందరూ బోధించేది అదే అని మనం అనుకుంటాం. కానీ అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు దయచేసి అంటున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక ఏమంటున్నాడు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి. ఏమంటే చేసే సేవకులను కూడా, సేవను కూడా పరీక్షించమంటున్నాడు. అసలు వాక్యంలో రాయబడ్డ సేవ ఏంటి? వాక్యంలో సేవకులుగా పిలబడ్డ వారు చేసినటువంటి పనులేంటి? ఏమంటే ఒకవేళ దానికి తేడా అనిపిస్తే సేవకుడు కావచ్చు, చేసే పరిచర్య కావచ్చు, ఇది అబద్ధమైనటువంటి సేవకుల ద్వారా జరిగించేటటువంటి సేవ. దేవుడే అంటున్నాడు, చాలా హెచ్చరికలు చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఏమంటే ఎవరిని మనం విమర్శించకూడదండి, ఎవరిని మనం గురించి మాట్లాడకూడదండి మనం అంటాం. దేవుడే మాట్లాడుతున్నాడు ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, పరీక్షించండి వాళ్ళని. పరీక్షించండి. పరీక్షించాలంటే మనకు తెలిసి ఉండాలి, వాక్యం మీద మనకి చాలా పట్టు ఉండాలి. ఏమంటే పరలోకం వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి, కష్టంతో కూడుకున్నటువంటి పని. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ దైవ గ్రంథాన్ని చదవకుండా, ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోకుండా, ఆ గ్రంథానుసారంగా మనం జీవించకుండా ఏమన్నా అలాగూ టయాన్ని గడిపిస్తూ ఉన్నాం అనుకోండి, పరలోకం వెళ్ళడానికి అసలు అవకాశం లేదు. నేను చెబుతున్నా, అసలు బైబిల్లో ఏముందో తెలుసుకోలేని వాడు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని వాడు అసలు పరలోకానికి వెళ్ళడానికి అనర్హుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగే పరిస్థితి ఆ చదివే దాన్ని బట్టి, ఆ తెలుసుకునే దాన్ని బట్టే కదా మనకు అర్థమయ్యేది. ఈరోజు అనేకులు మోసపోవడానికి ప్రధానమైనటువంటి మిస్టేక్, పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? వాక్యంలో ఏముందో వాళ్ళు తెలుసుకోవట్లేదు కనుక సేవకుడిగా తాను చేస్తున్నదే చలామణి అవుతుంది. అది అబద్ధమైనప్పటికీ కూడా ఆచరణలోనికి తీసుకుంటూ విశ్వాసులు అదే విధమైనటువంటి ఆలోచనలు అనుసరించి బ్రతికే ఆ క్రమంలో దేవుడు కోరుకునే పరిస్థితులకు సంబంధించిన సంఘంగా అది ఉండకుండా ఆటోమేటిక్గా దేవునికి వ్యతిరేకమైన సంఘంలోనికి మారిపోతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం, ధర్మశాస్త్రమును తోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. బైబిల్ని పట్టించుకోకుండా, బైబిల్లో ఏముందో తెలుసుకోకుండా, ఒక తెలిసిన కష్టమని వాటిని మనం పక్కన పెట్టేసి త్రోసివేసే వారిగా మనం ఉంటే, అలాంటి వాడు చేసే పని ఏంటంటే దుష్టులను పొగుడుచుందరు. వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న సేవకులను కూడా ఈరోజు ప్రోత్సహించడానికి ప్రధానమైన పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, ధర్మశాస్త్రమును వింటున్నటువంటి వారు త్రోసివేస్తున్నారు. కాబట్టి దుష్టులను వాళ్ళు పొగుడుతున్నారు. ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు. మనం నిజంగా ధర్మశాస్త్రంలో అనగా బైబిల్లో ఏముందో తెలుసుకుంటే దాన్ని అనుసరించి బ్రతికే వారిగా మనం ఉంటే మనం ఏం చేస్తాం? వారితో పోరాటమే చేస్తాం. పోరాటం చేయాలి. ఏమంటే ఈరోజు రక్షణను గురించి మనం ఎంత గొప్పగా చెప్పాలో లోకంలో ఉన్న మనుషులకి మరొక సగం పని ఏంటో తెలుసా? అసత్యానికి బానిసలుగా, అసత్యానికి దాసులుగా, అసత్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారితో దానిని సరిచేసే క్రమంలో సత్యాన్ని మనం ప్రకటించే వారిగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అది సగం పని అది. అందుకే యోధా పత్రికలో దేవుడు అంటాడు, యోధా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది కదా, 3వ వచనం చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. అంటే రక్షణను గురించి నేను విశేష ఆసక్తి గలవాడినే ప్రయత్నపడుచున్నాను రక్షణ గురించి రాయాలని. అయినా సరే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇన్ని రక్షణ విషయాలు తెలియపరుస్తున్నా ఆ రక్షణ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆ రక్షణను అపవిత్రపరుస్తూ, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడ్డానికి బదులుగా సంఘంలో విశ్వాసులు, సేవకులు వాటిని అతిక్రమిస్తున్న ఈ క్రమంలో దేని మీద నేను ఫోకస్ పెట్టాలనుకుంటున్నానంటే, అంటే యోధా అంటున్న మాటలు బట్టి నేను అంటున్నా, ఇదిగో మీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ నిమిత్తము మీరందరూ కూడా పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మనం ఏమనుకుంటాం?
అసత్యాన్ని గురించి మాట్లాడుతుంటే ఏంట్రా వీడు ఇదే పని ఏంటి ఇదే మాట్లాడుతున్నా మనం అనుకుంటాం. అది కాదు అక్కడ ఉద్దేశం. వాటిని అడ్డగిస్తూ, వాటిని ఖండిస్తూ, వాటిని సరిదిద్దడానికి కూడా ఒక సగభాగం మనం సమయాన్ని స్పెండ్ చేయాలి అని వాక్యం చదివిస్తుంది మనకు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోగలగాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు మనకు చాలా పౌరుషం వచ్చింది, చాలా బలం వచ్చింది. దేవుడు ఆత్మతో మనం నింపబడి ఉంటాం. క్రీస్తు వలె అసత్యాన్ని ఖండించేటటువంటి వారంగా మనం ఉంటాం. నిలబడగలిగే శక్తి, పోరాడగలిగే ఆ శక్తి మనకు వచ్చింది. అండ్ ఆత్మానుసారమైనటువంటి మనుషులుగా మనం అనేకులను కట్టాలి అని అంటే మనలో ఏముండాలి? స్థిరమైన వాక్యపు ఆలోచనలు, వాక్యం మీద ఆ స్థిరత్వము, వాక్యపు బలం అనేది, ఆ వాక్యంలో అనుభవం అనేది మనం చాలా కలిగి ఉండాలి. చివరిగా మనం ఒక మాట చూసి ముగించేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. ఒక సంఘాన్ని దేవుని కోసం నిలబెట్టాలి, క్రీస్తులో సజీవమైనదిగా దానిని కట్టాలి అని అంటే వాక్యములో మనం విధేయులుగా ఉండాలి. ఆ సంఘం కట్టబడాలి అని అంటే, దేవుని చేత దేవుడు నచ్చే విధంగా కట్టబడాలి అని అంటే, ఏమంటే 100 మందిని 1000 మందిని కూడేసుకుని సంఘం అని చెప్పుకోవడం వేరు. దేవుడికి నచ్చే విధంగా ఆ సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడం, కట్టడం అనేది వేరు. దేవునికి నచ్చేదిగా, దేవుని ఎదుట ఇష్టమైనదిగా కట్టగలగాలి అని అంటే వాక్యమునకు అవిధేయులుగా ఉండకూడదు, వాక్యానికి విధేయుడిగా ఉండాలి. వాక్యం ఏమి చెప్తుందో దానికి కట్టుబడి ఉంటూ ఒక సేవకుడు, ఆ విశ్వాసులు ఎప్పటికప్పుడు వారిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనవి తీసివేసుకుంటూ సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, వాక్యానికి విలువనిస్తామో, అప్పుడు అవిధేయులుగా మనం ఉన్నాం. దేవుని సంఘాన్ని దేవునికి ఇష్టమైనదిగా కట్టడానికి మనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన సేవకులుగా, ఆయన సంఘంగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు దేవుడు ఎన్నో పెట్టాడు. అది సక్రమంగా మనం చేయగలగాలి అంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా పక్కకు పెట్టి ఓవర్టేక్ చేసి మనం ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. వాక్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి. వాక్యానికి వెనకాల మనం నడిచినట్టుగా వాక్యం ఏం చెప్తే అది చేసేటటువంటి వారిగా మనం ఉంటేనే మాత్రమే దైవ చిత్తాన్ని ఆయన అనుకున్న విధంగా, ఆయన ఉద్దేశపూర్వకంగా మన జీవితాలలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విన్న ఈ మాటలు మన హృదయాల్లో పెట్టుకుని మనకు అప్పచెప్పినటువంటి సేవ ఖచ్చితంగా వాక్యానుసారంగా, యథార్థ హృదయంతో, ఆత్మానుసారంగా, ఆత్మను బట్టి విత్తే విధంగా, ఆత్మను బట్టి పంట కోసే విధంగా, నిత్య జీవం అనే పంట కోసే విధంగా ఆ ప్రతిఫలాలు మనం పొందుకోవాలని అంటే ఖచ్చితంగా మనం చేయాలి. చేయకపోతే మనం నేరస్తులు అయిపోతాం. రెండవది, చేసేది వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని వాక్యం ఏం చెప్తుందో అలా నడుస్తూ. కాబట్టి విన్న మాటలు హృదయంలో పెట్టుకుందాం. ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలనైనా. మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కూడా మీరు మాతో ఉండి మీ ఆత్మశక్తి ద్వారా మా తండ్రిగా, మీరే అధ్యక్షుడిగా ఉండి మీ మాటలు మాకు బోధించారు తండ్రి. వందనాలు దేవా. వినబడిన మీ మాటలు మా హృదయాల్లో నిలుపుకుని వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా మీ పరిపూర్ణమైనటువంటి, మీ ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించి మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంక జరిగినటువంటి కార్యక్రమాన్ని మీ దైగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.